ఈ అంశంపై జరుగుతున్న చర్చలో పాల్గొనేందుకు డీసీసీ అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కేఎం ప్రతాప్ మనతో ఉన్నారు. తెలుగుదేశం నేత శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటన్నది ప్రధాని నోటి వెంట వచ్చింది. ఆ తర్వాత చూస్తే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళకి 23 మంది, వీళ్ళకి 23 మంది సోనియా ఇంటి దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం తెలుగుదేశం? ఇప్పుడు తెలుగుదేశం అని కాదండి, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కదా ఎప్పటి నుంచో మోసం చేసుకుంటూ వస్తుందని మేము కూడా చెప్పడం జరిగింది. నేను ప్రతి విషయంలో చర్చలు వెళ్ళినప్పుడు కానివ్వండి, మీటింగ్స్లలో కానివ్వండి, కాంగ్రెస్ తప్పకుండా తెలంగాణకు మోసం చేస్తూ ఉంది. ఏ రోజైతే యూపీఏ చైర్మన్ గారి బర్త్డే రోజు చిదంబరం గారు ఇచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు, వేరేళ్ల పైన మా పార్టీ మీద వేయడము, ఈ విధంగా బ్లేమ్ చేయడమే తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి అనేది లేదు. చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడు ఇచ్చారు. ఏకాభిప్రాయం ఏ విధంగా వస్తుందంటే ఒక ప్రధానమంత్రిగా అతను ఏకాభిప్రాయం అని మాట్లాడుతూ ఉన్నారు. ఏకాభిప్రాయము ప్రజాస్వామ్యంలో ఇన్ని పార్టీలు ఉన్న తర్వాత, ఇన్ని అభిప్రాయాలు ఉన్న తర్వాత ఏకాభిప్రాయం ఎప్పుడు వస్తుంది? ఒకవేళ ఏకాభిప్రాయం ఉంటే 9వ తారీఖు ఎందుకు డిక్లేర్ చేయించారు? బర్త్డే సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ఎందుకు డిక్లేర్ చేయించారు? ఈ రోజు ఈ రాష్ట్రాన్ని అంతా ఇది చేసుకుంటా ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 23 మంది వెళ్ళారు, అక్కడ ఎమ్మెల్సీలు వెళ్ళారు, ఎమ్మెల్యేలు వెళ్ళారు, లేకపోతే ఎంపీస్ ఏదో చేస్తారు. వీళ్ళంతా నాకు తెలియదు, మొదటి నుంచి చేతులు ఒప్పుకుంటూ పోతూ కాళ్ళు ఆడుకుంటూ ఈడ్చుకుంటూ వచ్చేటువంటి పార్టీ వీళ్ళందరూ కూడా, మా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా. అక్కడ ఢిల్లీలో ఏం జరుగుతుంది? తెలుగు వారి ఆత్మగౌరవాన్ని అక్కడ మంటలు కలిపేసి వస్తున్నారు. ఈ రోజు నిజంగా సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వండి? ఎమ్మెల్యేస్ అంతా పోతే ఈ రోజు ప్రధానమంత్రి ఆ విధంగా మాట్లాడే ఉద్దేశం ఏంటండి? ఇది అంతా కూడా ఇవన్నీ కూడా మేము చూస్తూనే ఉన్నాం, ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ విధంగా చేస్తా ఉంటే వీళ్ళని ఎవరు నమ్ముతారు? ప్రతి విషయంలో కూడా మోసం చేసుకుంటూ వచ్చి ఈ రోజు తెలంగాణకి 54 సంవత్సరాల నుంచి మోసపోతున్నటువంటి తెలంగాణను ఈ విధంగా వాళ్ళు అనౌన్స్ చేసినప్పటికీ కూడా మళ్ళీ యూటర్న్ తీసుకొని ఈ రోజు మళ్ళీ చిరంజీవి గారి కలుపుకోవడం ఇవన్నీ చూస్తే తెలుస్తలేదండి. ప్రజలంతా అమాయకులా, బుద్ధి లేని వాళ్ళ, తెలంగాణ వాళ్ళ, ఎటు వాళ్ళ మాకు తెలియదా? ఇవన్నీ కూడా ఏంటంటే కాంగ్రెస్ ఈ విధంగా అందరినీ కూడా మోసం చేస్తాం. ఇప్పుడు దీంట్లో ఎవరు మోసం చేసిండ్రు ఏం సంగతి అనే విషయాన్ని 9 డిసెంబర్ నాడు ప్రకటన జరిగింది. ఎలా జరిగింది? అంతకుముందు రోజా గారి దగ్గర అఖిలపక్ష సమావేశం జరిపి తెలుగుదేశం కానీ అన్ని పార్టీలు ఏకాప్రసాదం చెప్పేసి మాకు తెలంగాణ అభ్యంతరం లేదు అన్నారు. అన్న తర్వాత ప్రకటన అయింది. దోబూచులాడినటువంటి తెలుగుదేశంకి ఏంటంటుందో ఆ రకంగా ప్రకటన ఇచ్చిన తర్వాత రాజకుమార్ గారు అందరూ వచ్చినాక తెలంగాణ అభ్యంతరం లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రకటించిన తర్వాత అయ్యో ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి ఆ తర్వాత ఉత్పన్నమైనటువంటి దీన్ని ఆ తర్వాత అంటే ప్రతాప్ గారు ఇక్కడ ఒకటే అందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న, ఏకాభిప్రాయ సాధన అంటూ ఆ రోజున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు పాల్గొన్నాయి, వాళ్ళ అభిప్రాయాలు చెప్పి సిపిఎం తన ఉద్దేశానికి తను కట్టుబడి ఉంది. ఆ రోజున ఏకాభిప్రాయం లేదు. కానీ మెజారిటీ పక్షాల అభిప్రాయం ప్రకారం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ తర్వాత మేము ఈ అభిప్రాయానికి విరుద్ధంగా ఉన్నామని ఎవ్వరూ కూడా లిఖితపూర్వకంగా ఇవ్వాలి. పొలిటికల్ ప్రకటనలు ఎన్నైనా చేయొచ్చు. పొలిటికల్ ప్రకటన తొమ్మిదవ ప్రకటన వచ్చిన తర్వాత ఉత్పన్నమైనటువంటి మాట ఇచ్చి తప్పుకున్న వాడెవడు? ఇప్పుడు అన్నారు, ఇప్పుడు దీంట్లో తుంగలో తెలంగాణ అన్నారు. ఈ స్వాతంత్రం అది అనేటువంటి దానికి ఒక పద్ధతి ప్రకారం, నిబంధనల ప్రకారం నడిపేటువంటి కార్యక్రమం. మీరు భావ ప్రకటనలో నేను రాత్రిపూట్ల ఒక మాట్లాడతారా, పొద్దున ఒక మాట మాట్లాడతారా అని పొలిటీషియన్ మాట్లాడచ్చు. కానీ మీకు అధికారికంగా ఒక లెక్క ఇచ్చారు. ఈ ప్రకారం ఈ రోజు సాయంత్రానికి అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నామని అధికారికంగా ముఖ్యమంత్రి నిర్వహించారు. ముఖ్యమంత్రి నిర్వహించిన అఖిలపక్షంలో అన్ని పార్టీలు పాల్గొన్నాయి. అన్ని పార్టీల్లో తెలుగుదేశం కూడా తన వైఖరి వ్యక్తం చేసింది, టీఆర్ఎస్ వ్యక్తం చేసింది. నేను అడిగింది ఇచ్చిన తరువాత కూడా మేము ఆ రోజున పొరపాటు చేశాం, మేము దాన్ని విత్డ్రా చేసుకున్నాం, తెలుగుదేశం ఎవరికి లిఖితపూర్వకంగా ఇవ్వాలి. ఇవాళకి కూడా నోటి మాటలే లెక్క అయితే కాంగ్రెస్ లో తెలంగాణ ప్రాంతం వాళ్ళు తెలంగాణ మాట్లాడతాడు, లగడపాటి రాజగోపాల్ మరొక మాట మాట్లాడతాడు. నేను అడుగుతున్నది డి శ్రీనివాస్ తెలంగాణ కావాలి, తెలంగాణ కట్టుబడి ఉన్నామంటే లగడపాటి రాజగోపాల్ తెలంగాణ వద్దంటారు. అంటే కాంగ్రెస్ లో వాళ్ళని నేను అడిగేది ప్రతి పార్టీలో మాటలకు భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు వచ్చినప్పుడు తప్పకుండా పార్టీపరమైనటువంటి అభిప్రాయం కావాలా, పార్టీలో ఉన్న నేతల భిన్నాభిప్రాయం కావాలి. పార్టీ అభిప్రాయం వెళ్ళబడిన తర్వాత
అన్ని పార్టీలో కూడా అభిప్రాయాలు వెళ్ళిన తర్వాత దాని ఏకాభిప్రాయ సాధన కొరకు అని చెప్పేసి నేను అడుగుతున్నది ప్రతాప్ గారు, ఏకాభిప్రాయ సాధన అన్నది సీఎం ముందు జరగాల, లేకపోతే ఎవరి మనసుల్లో కూడా ఏకాభిప్రాయం ఉండి మీకు వచ్చి చెప్పాలనా? ఏది అన్ని పార్టీలు ఏదైతే మరి 9 డిసెంబర్ ముందే మాట ఇచ్చిందో ఆ మాట మీద కట్టుబడకుండా మాట తప్పారు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి మాట తప్పి మీకు కాగితం మీద ఎవరైనా ఇచ్చారా? ఇచ్చింది కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఏమాట మార్చారండి? మాట మార్చడం కాంగ్రెస్ పార్టీ మా పుట్టగత ఉండేది తెలుగుదేశం పార్టీకి అని చెప్పేసి దాంతో మేము మాట్లాడి చెప్తాను. రోజు ఆ రకంగా వినండి, మీరు అంటే విన్నారు కాబట్టి ఒకటి చెప్తున్నదంటే కాంగ్రెస్ ఏదైతే పార్టీలో పట్టు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని భిన్నాభిప్రాయం వచ్చింది. ఈ రోజు డిసిషన్ తీసుకున్నందుకు మీ పార్టీ వాళ్ళను ఆంధ్ర రాయలసీమలో మీరందరూ పిలిపించి చెప్పాలి. నుంచి 2009 వరకు టీఆర్ఎస్ ను మోసం చేశారు. ఇదే సోనియా గాంధీ వచ్చారు, గులాం నబీ ఆజాద్ అందరూ వచ్చి ఇక్కడ ఏం చెప్పారు, మేము తెలంగాణకు అనుకూలం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టేసి అక్కడ టీఆర్ఎస్ వాళ్ళందరినీ చీల్చి చిన్నారి ఒకళ్ళు అక్కడ ఒకరు ఇక్కడ చేసేసి వాళ్ళ పార్టీని అందరూ కూడా పెట్టేసి వారు మేము మోసం చేశారు. సపోర్ట్ చేసినాం. మీరు నాకు తెలియలేదు మాట్లాడగానే నేను శ్రీనివాస్ గారు నేను శ్రీనివాస్ గారు అడుగుతున్నది, పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుని తెలంగాణ టీఆర్ఎస్ నే ముక్కలు చేశారు అనే మాట ఆయన అంటుంది. అంటే మీకు ఉద్దేశం గనక స్థిరమైన ఉద్దేశం ఉంటే తెలంగాణ ఆ రోజునే ఇవ్వాలా? లేదు 2009 డిసెంబర్లో మీకు ప్రకటన ఇచ్చినప్పుడు ఆ ప్రకటనని మేము ఉపసంహరించుకుంటున్నాం, మేము ఆ రోజు పొరపాటు చేశామని తెలుగుదేశం అయితే మీకు ఇవ్వాలా? అది నాకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలంగాణకి తెచ్చినప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ అందరూ ఏకీభిప్రాయం ఉందా? మేము వద్దన్నాం, అవసరం లేదు, ఇది వేస్ట్ అని మేము చెప్పాము. అయినా వచ్చారు. ఈ రోజు తెలంగాణ తెలంగాణ కాదు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు మీరు చెప్పండి. నేను చెప్తాను పార్టీకి పుట్టగత ఉన్నాయని చెప్తా ఉన్నాను. ఈ రోజు మీరు అనౌన్స్ చేసిన వచ్చిందా నీకు? వచ్చి చెప్పండి. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం గట్టి ఏడుందో రాబోయే రోజు తెలిసి పడుతుంది. దాని ప్రకారంగా డిపాజిట్ రాలే. నిజామాబాద్ 12-9 రోడ్లు వచ్చాయి. సిగ్గుచెట్టు కాదంటే చేయమనండి. అధ్యక్షుడిగా ఓడిపోయి ఈ రోజు ఏదో మాట్లాడతాడండి. సమైక్యాంధ్ర చిరంజీవిని ఎంబర్ తీసుకుపోయి ఏ క్యాంటీన్ తీసుకొచ్చి కల్పించినటువంటి డి శ్రీనివాస్ గురించి మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వచ్చినారు? మీరు నాకు ఒక్క నిమిషం. మీ పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 46 మంది వెళ్లారు. అందరూ కూడా ప్రజాప్రతినిధులు. ఇంతమందిని వాకిట్లో 2 రోజుల పాటు వెయిట్ చేయించి ఏమీ లేకుండా వెనక్కి తిప్పి పంపడం, ఇంకొక వైపున చిరంజీవిని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకునేటువంటి యాక్సెప్ట్ చేయడం, ఈ 2 వ్యూహాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఏం వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ లో
వాళ్ళ అవగాహన కమ్యూనికేషన్ గ్యాప్ లేదు, మీకు అర్థమే కాకపోయా? ఓకేనండి, మీకు కమ్యూనికేషన్ సాయి గారు, ఒకటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు, మనం తెలంగాణ డేటా ఇవ్వాలనుకున్నారు, లేదా తెలంగాణ వాళ్ళ మినిమం ఇవ్వాలనుకున్నారు, కమ్యూనికేషన్ గ్యాప్. మళ్ళీ ఈ రోజు ప్రధానమంత్రి వద్దనుకుంటున్నారు అనేసి ఈ రోజు అర్థమే కాలే. కొంతమంది తెలంగాణ అర్థం చేసుకొని మాట్లాడితే ఏం చెప్తావు చెప్పు నువ్వు? తర్వాత 69 నుంచి మళ్ళీ రాష్ట్రం దగ్గరికి వెళ్దాం. నేను ముందు చెప్తాను. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏం చెప్పాలి? అదే కాళ్ళు అది వంటతోటి ముట్టబడి వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం కాదు, పోయేటప్పుడు మాత్రం ఓహో నేను ఢిల్లీ పోతున్నాను, నేను తీసుకొని వస్తాను, వచ్చేటప్పుడు మాత్రం ఈయన కూడా వేయించున్నాడు. వాళ్ళకి అయిపోయి వస్తాయి. మేము కూడా ఈయన చంద్రబాబు నాయుడు కూడా వేయించున్నాడా? ఎవరో రాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు ఎవరైనా కాంగ్రెస్ వాడు ఇంత ముందు, ఈయన వాడు కాంగ్రెస్ ఉన్నాడు. రైట్. అప్పుడు ఏం తెలంగాణ చేస్తాం? అంశం అప్పుడు తీసుకురాలేదు. తెలంగాణ అంశం లోపల కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉన్న వయసు ఉంది. ఎలా? చెప్పేది ఒకటే, అధిష్టాన వర్గ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. అధిష్టానం ఏంటంటే అందరినీ, ఎందుకంటే తర్వాత ఉత్పన్నమైనటువంటి అధిష్టానం తెలంగాణకు సంబంధించినటువంటి నేతల్ని రానిలేదు. మా ఎన్నికలు కట్టుబడి ఉన్నామంటే మా ఎన్నికల మేనిఫెస్టో పెట్టాం. నేను అడుగుతున్నది, నేను అడిగేది, నాకు స్వతహాగా ప్రతాప్ గారు, మెజారిటీ ప్రతాప్ గారు, లేదు. ఒక్క విషయం స్పష్టం చేయండి. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో Yes. ప్రత్యేక తెలంగాణ అంశం ఉంది. అవును. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఆ పాయింట్ ని మెన్షన్ చేయాల.